విజయనగరం ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెట్ అలాగే ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గంట్యాడ మండలం కొండ తామరపల్లి గ్రామంలో వెలసిన పైడితల్లి అమ్మవారికి ప్రతిరూపకంగా భావించే సిరిమాను వృక్షాన్ని మంత్రి శ్రీనివాస్ బుధవారం సతీ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య చెట్టుకు గొడ్డలితో ఘాట్లు పెట్టి సిరిమాను తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు విజయానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. అమ్మవారి సిరిమాను పండుగను దానితో పాటుగా విజయనగరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. అమ్మవారు సిరిమాను రూపంలో తమ నియోజకవర్గంలోని గంట్యాడ మండలంలో ప్రత్యక్షం కావడం తమ అదృష్టమని పేర్కొన్నారు. తెలుసు విజయనగరంలో విజయం ఉంది. ఆ విజయానికి తోడు పైడితల్లమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఎలవెలుపు మనందరికీ కూడా అన్ని కష్టాల్లో ఉండి మనందరినీ ముందు నడిపిస్తున్నటువంటి తల్లికి ఈరోజు మనం ప్రతి సంవత్సరం జాతర చేస్తాము, సిరిమానోత్సవం చేస్తాము, విజయనగరం ఉత్సవం చేస్తాము. అదే ప్రాధాన్యతతో ఈ సంవత్సరం కూడా ఈ పండుగ నెరవేర్చడానికి భారీ ఏర్పాట్లు చేయగా ఈరోజు అమ్మవారి తల్లి మా మండలంలో మా పక్క గ్రామంలో ఆవిడ కోరుకోవడం, ఆ సిరిమాను కోరుకోవడం, ఆ సిరిమాన్ని మేము పూజించుకొని గత వారం రోజులుగా పూజించుకొని ఈరోజు భారీ ఊరేగింపుతో అమ్మవారికి విజయనగరం తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి గ్రామస్తులు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారు ఇక్కడ ఇంత దూరం మా గ్రామంలో ఆవిడ సిరిమాను కోరుకోవడం